నిన్న జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ తర్వాత ప్లే ఆఫ్స్ రేస్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. వరుసగా టాప్ టీములన్నీ ఓటమి పాలవుతూ వస్తున్నాయి. బాటమ్ టీములు గెలవాలని టాప్ టీములపై దండయాత్ర చేస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా గెలుస్తూ టాప్ 4 వైపు దూసుకుపోతుంటే ఆర్ఆర్కి ఎస్ఆర్హెచ్కి కంగారు మొదలవుతుంది. ఎవరు ఎలాంటి స్థానాల్లో ఉన్నారో, ఎవరు ఇంటికి వెళుతున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో పంజాబ్ కింగ్స్ ఉంది. ఆడిన 9 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్లు ఓడిపోయి 13 పాయింట్లతో 1వ స్థానంలో నిలిచింది. పంజాబ్ కింగ్స్ నెక్స్ట్ ఆడబోయే 5 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలవాలి. 2వ స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉన్నారు. ఆడిన 9 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిచి 3 మ్యాచ్లు ఓడిపోయి 12 పాయింట్లతో 2వ స్థానంలో ఉన్నారు. ఆర్సీబీ నెక్స్ట్ ఆడబోయే 5 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలవాలి. 3వ స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉన్నారు. ఆడిన 10 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిచి 4 మ్యాచ్లు ఓడిపోయి 12 పాయింట్లతో 3వ స్థానంలో ఉన్నారు. నెక్స్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ 4 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలవాలి. 4వ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఉన్నారు. ఆడిన 10 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిచి 4 మ్యాచ్లు ఓడిపోయి 12 పాయింట్లతో 4వ స్థానంలో ఉన్నారు. రాజస్థాన్ రాయల్స్ నెక్స్ట్ ఆడబోయే 4 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలవాలి. 5వ స్థానంలో గుజరాత్ టైటన్స్ ఉన్నారు. ఆడిన 10 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిచి 4 మ్యాచ్లు ఓడిపోయి 12 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచారు. నెక్స్ట్ గుజరాత్ టైటన్స్ ఆడబోయే 4 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలవాలి. 6వ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించి 6వ స్థానంలో నిలిచారు. ఆడిన 10 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు గెలిచి 5 మ్యాచ్లు ఓడిపోయి 10 పాయింట్లతో 6వ స్థానంలో నిలిచారు. నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్ ఆడబోయే 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు ఖచ్చితంగా గెలవాలి. సిఎస్కేకి నెక్స్ట్ ఆడబోయే మ్యాచ్ల్లో ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సిఎస్కేకి పెద్ద టీమ్స్తో కాంపిటీషన్ లేదు. నెక్స్ట్ ఆడబోయే మ్యాచ్లు కూడా ఎల్ఎస్సీతో 2 మ్యాచ్లు, ఎస్ఆర్ఎస్తో 1 మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్స్కి సిఎస్కే ఖచ్చితంగా వెళుతుంది. ఇక 4వ స్థానం గురించి ఈ 2 టీంల మధ్య ఎక్కువగా పోటీ జరగబోతుంది. గుజరాత్ టైటన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య 4వ స్థానం గురించి పోటీ జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వరుస విజయాలతో దూసుకుపోతున్నారు వీళ్ళిద్దరు. 7వ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నారు. ఆడిన 10 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిచి 6 మ్యాచ్లు ఓడిపోయి 8 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచారు. డీసీ నెక్స్ట్ ఆడబోయే 4 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు ఖచ్చితంగా గెలవాలి. అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ లాగానే కనిపిస్తుంది. 8వ స్థానంలో కలకత్తా నైట్ రైడర్స్ ఉన్నారు. ఆడిన 9 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచి 5 మ్యాచ్లు ఓడిపోయి 7 పాయింట్లతో 8వ స్థానంలో ఉన్నారు. నెక్స్ట్ కేకేఆర్ ఆడబోయే 5 మ్యాచ్ల్లో ఖచ్చితంగా 5 మ్యాచ్లు గెలిస్తేనే వాళ్ళకు ప్లే ఆఫ్స్ ఛాన్స్ ఉంటుంది. 9వ స్థానంలో ముంబై ఇండియన్స్ ఉన్నారు. ఆడిన 10 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచి 7 మ్యాచ్లు ఓడిపోయి 6 పాయింట్లతో 9వ స్థానం నిలిచారు ముంబై ఇండియన్స్. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్ రేస్ నుండి ముంబై ఇండియన్స్ తప్పుకున్నట్టే. 10వ స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ ఉన్నారు. ఆడిన 9 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి వరుసగా 7 మ్యాచ్లు ఓడిపోయి 4 పాయింట్లతో 10వ స్థానంలో ఉన్నారు. లక్నో సూపర్ జెయింట్స్ అవుట్ ఆఫ్ ది రేస్ అనే చెప్పాలి. ఇక నెక్స్ట్ జరగబోయే ప్రతి మ్యాచ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది. ప్రతి మ్యాచ్ గెలుపు ఓటములతో ప్రతిరోజు పాయింట్ల పట్టిక స్థానాలు మారుతూనే ఉంటాయి. మీరు చెప్పండి, ఇన్ని మ్యాచ్లు చూశాక టాప్ 4కి ఏ టీమ్స్ వెళ్ళబోతున్నాయో, ఏ టీమ్స్ ఇంటికి వెళ్ళబోతున్నాయో కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి.